సో ఇక్కడ వరకు వస్తున్నాయి వాటర్. లొకేషన్ చూడండి, ఫోన్ కష్టపడి లోపల తీసుకొచ్చిన. సో హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పేజ్ ఇన్ జిఎస్బి డైరీస్. సో వీడియో ఏంటంటే బీదర్ పార్ట్ 1 వీడియో చూసినారు కదా. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. చూడకపోతే చూడండి, పోయి కొంచెం నేర్చుకోండి బయట తిరగడం. నీ మాటలకి ఆనందంతో నా గుండె పొంగిపోతుంది. మై బనియన్ బికేమ్ బ్లౌజ్. సో బీదర్ పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 వీడియో ఎడిట్ చేయాలి, ఇంకా ఎడిట్ చేయలేదు. సో ఇప్పుడు పర్పస్ ఏంటంటే పైకి వచ్చి కూర్చున్నా ఎడిట్ చేద్దామని చెప్పి వీడియో. ఇక్కడ ప్లేస్ బాగుంది, ఇక్కడ కూర్చుంటే మొత్తం బయట కనిపిస్తుంది. నాకు ఏడుపు వస్తుందిరా. వర్షం పడుతుంది, దట్టు ఇది ఫ్రైడే వీకెండ్ కదా, రేపు చిల్ మంచిగా ప్రశాంతంగా ఒక 2 days రెస్ట్ వస్తుంది ఆఫీస్ నుంచి. సో ఇంకా పైన కూర్చొని ఎడిట్ చేయడం స్టార్ట్ చేసేసిన. వర్షం కూడా ఎట్లా పడుతుందో చూడండి, మొత్తము చల్లటి గాలి వస్తుంది, బాగా మెరుపులు ఉరుములు బాగా దంచి కొడుతున్నాయి. సో ఇట్లాంటి వెదర్లో ఇక్కడ కూర్చొని మంచిగా ఎడిటింగ్ చేస్తున్నా. చూడండి అసలు ఎంత వాన పడుతుందో. నాకైతే ప్రకృతి బాగా సహకరిస్తుంది. డిసిప్లిన్. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎక్కడెక్కడ తిరిగినాము, బీదర్ ఫోర్ట్ తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్ళాం అనమాట, ఆ టెంపుల్. దాని తర్వాత ఇంకో దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. అవన్నీ మీరు వీడియోలో చూసేస్తారు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చెప్పినా కదా ఎయిర్ షో ఏదో నడుస్తుందని, అందుకే అందరు పోలీసులు ఉన్నారు అక్కడ. హజార్ కోత్రి అంటే ఏమో పేర్లు పెట్టారు దేనికైతే. ఎంత గ్రాండ్గా ఉంది అసలు. ఇవి ఇంకా అప్పట్లో మంచిగా కొత్తగా ఉంటుండే. ఈ దారిలో నుంచి నడుచుకుంటూ వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. 1000 రూమ్సా అంటే లోపల 1000 రూమ్స్ ఉంటాయా? జైలే తీసుకురండి. అమ్మా ఏముంది? మనకి దీని అయితే తెలియదు, కానీ ఇది చూస్తేనైతే జైలులాగానే ఉన్నాయి. మొత్తం సెక్యూరిటీ మొత్తం అన్నిటికీ కట్టేసారు. ఇది ఇల్లు కట్టిరా లేకపోతే అప్పటి నుంచి ఉందా ఏమో, లేదో ఉంది. ఇవన్నీ కంప్లీట్ స్ట్రక్చర్స్ కావు, ఇన్ని కూలి కొట్టినారు అనుకుంటా. సో అన్నీ ఇన్కంప్లీట్గానే ఉన్నాయి. ఏం స్వరంగ మార్గము ఏమి మూసేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సైడ్స్లోకి, ఇవన్నీ అప్పట్లో వేరే దగ్గర ఉంటుంది అంటే జస్ట్ చూపించడానికి ఒక ఐడియా కోసం ఇక్కడ పెట్టారు. ఏంటంటే అప్పట్లో మొత్తం యుద్ధాలు చేయడానికి మొత్తం పగలగొట్టేసారు అనమాట వీళ్ళు. మన ఆ రీజన్ ఏంటో తెలియదు, కానీ ఆర్కిటెక్ట్ మంచిగా కనిపించిందంటే మొత్తం వచ్చి కూలగొట్టి వెళ్ళిపోయేవాళ్ళు, మొత్తం పగలగొట్టేది. సో అదే ఆ భాగంగానే ఇవన్నీ కొన్ని పార్ట్స్ ఇక్కడ పెట్టారు. సో అక్కడ ముందు చూడండి, నంది తల పగలగొట్టేసి అక్కడ పెట్టేసారు. అసలు ఎంత మంచి ఆర్కిటెక్చర్, ఎంత బాగుంటుండే అవన్నీ నీట్గా ఉండండి. ఇప్పటికీ ఏం చేస్తాం మరి, అప్పట్లో అట్లా అయిపోయింది అంతే. ఇక్కడ మ్యూజియం కూడా ఉంటుందంట. మేము అక్కడ టైం లేక మేము అది విజిట్ చేయలేకపోయాం. మీరు వెళ్ళినప్పుడు అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా. మంచి ఫౌంటైన్, వీళ్ళ మెయింటెనెన్స్ అయితే బాగుంది. సో ఏదో ఎయిర్ షో జరుగుతుంది కాబట్టి వీళ్ళు మొత్తం నీట్గా పెట్టిరా, లేకపోతే ఎప్పుడు ఇట్లనే ఉంటుంది అనే విషయం అయితే మాకు తెలియదు. కానీ చూడడానికి అయితే ఈ రోజు మేము వెళ్ళిన రోజు అయితే చాలా నీట్గా క్లీన్గా చాలా బాగా అనిపించింది. చూడండి ఆ గ్రీనరీ అసలు ఎట్లుందో. ఎంతైనా అప్పుడు కట్టినట్టు విశాలంగా ఇప్పుడు ఏడ కడుతున్నాం, మొత్తం ఇనుప పెట్టెల్లో బతికేస్తున్నాం కదా మనం. ఇక్కడ ఎయిర్ షో అని చెప్పిన కదా, విఐపీ వాళ్ళు కూర్చోవడానికి ఇక్కడ మొత్తం సీటింగ్ చేసారు. మన కాడికి లేదులేండి ఎంట్రీ. మంచిగా ఇక్కడ సైడ్కి అంతా మంచి మెయింటెనెన్స్ బాగుంది అసలు. ఇవన్నీ రూమ్స్ అనుకుంటా ఇవన్నీ. ఇక్కడ ఏదో రాసింది, చూద్దాం మనం పోయి. చూడండి, ఇక్కడి నుంచి వాటర్ ఇట్లా ఫ్లో వచ్చి ఇట్లా నుంచి ఇట్లా వచ్చి ఇక్కడి నుంచి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి. విజువల్గా వాటర్ పడుతుంటే సూపర్ ఉంటుంది. నైట్ టైం స్లైడ్స్ వేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఉంటే బాగుండు అవన్నీ. 6 స్తంభం, 16 పిల్లర్స్ అంట. ఇట్లనే మరి 16 పిల్లర్స్. ఈడేదో మ్యాటర్ ఉంది. ప్రేయర్ హాల్, ప్రేయర్ చేస్తారేమన్నారు.
16 pillars. ఇంక అట్లా తిరిగి తిరిగి మస్తు అలసిపోయినాము. ఇక చూస్తే ఎస్ఎఫ్సి కేఎఫ్సి అనుకొని వచ్చినాం. ఎస్ఎఫ్సి ఆడికి పోతే చాలా ఐటమ్సే ఉన్నాయి. ఇక్కడ ఇన్ని చూసి టెంప్ట్ అయిపోయినాయి. రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి, మరీ ఎక్కువైతే ఏం లేవు. ఐస్ క్రీమ్లు, జ్యూసులు, చిప్స్, సమోసా, పఫ్ గిఫ్ ఏది కావాలంటే అన్నీ ఇక్కడ తగలడితే, పిజ్జాలు, బర్గర్లు. సో ఇక ఇన్ని చూసిన తర్వాత ఏదో ఒకటి ఆర్డర్ చేయకపోతే మనకి డే గడవదు కదా. అట్లా ఆర్డర్ చేసేసినాం. ఎక్కువ వెజ్ పఫ్ ఆర్డర్ చేసేసుకొని అందరం తినేసినాం. బయటికి పోతే గడ్డి తింటే కానీ మంచిగా అనిపించదు. గడ్డి అంటే వెనకాల చూసిన గ్రీన్ గడ్డి కాదు, టేబుల్ మీద ఉన్న పఫ్ఫులు, జంకు గడ్డి. ఆ గడ్డి తింటే కానీ మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటో ఈ కర్మ. తిన్న తర్వాత ఇంత పొట్ట వేసుకొని నడుచుకుంటూ పోతుంటే అందరూ మా పొట్టలనే చూసారు. సరే అదంతా పక్కన పెడితే 3:30కి ఎయిర్ షో అన్నారు. 4:30 అయినా స్టార్ట్ కాలేదు. మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి, ఇంక వెళ్ళిపోదామని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినాము. దరిద్రం ఏంటంటే అడిగి పోయినాక ఎయిర్ షో స్టార్ట్ అయింది. ఎక్కడికంటే నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుంది అనమాట. బీదర్ ఫోర్ట్కి వాటర్ నడుచుకుంటూ వెళ్ళాలి వాటర్ లోపల దర్శించుకోవడానికి. సో మేము అక్కడికి పోయినామో లేదో ఎయిర్ షో స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి కనిపించింది అనమాట మాకు లైట్గా. ఇది ఏం చేస్తాం పోనీయండి. ఇక నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడికి కూడా చాలామంది జనాలే వచ్చారు. అందరు టెంపుల్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసారు. ఇదే టెంపుల్కి ఎంట్రన్స్. ఆ అరుపులకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నా వాయిస్ మీకు వినిపిస్తుంది, అంత గట్టిగా ఉరుతున్నామే. ఇక్కడ వరకు వస్తున్నాయి వాటర్. ఫోన్ కష్టపడి లోపల తీసుకొచ్చిన. లోపల మొత్తం ఇసుక ఉంది. సో ఇంతే వాటర్. ఈ లెవెల్ అయితే వస్తున్నాయి వాటర్. కొంచెం టిష్యూ తడిచిపోయినాయి. అటు సైడ్ కూడా చూపిస్తా చూడండి. లోపల మొత్తం పైపులేమో ఉన్నాయి పైన. ఇట్లా ఉంటుంది దారి. పూలమాల దగ్గరికి వచ్చేసినాం అనుకుంటా. ఇలాంటిది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తున్నా. నాకు అసలు ఈత రాదు. లోపల ఎక్కడ లోతు ఉంటుందో, నేను ఏడబడిపోతున్నావు, నాకంటే ముందు ఫోన్ ఏడబడిపోతుందన్న భయమే ఎక్కువ ఉంది. సో మొత్తానికైతే ఉద్దేశం అక్కడ కనిపిస్తుంది కదా లైట్, అదే దేవుడు. లోపలికైతే ఫోన్ అలవ్ లేదు. సో ఇక్కడికి ఆపేస్తున్నాయి. ఇంకా చూడండి ఇక్కడ నుంచి మొత్తానికైతే దర్శనం అయిపోగొట్టేసుకొని వెనకాలకు వచ్చేసిన. బాగుంది. సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకొని ఫోన్ తడవకుండా బయటకు వచ్చి ఇక్కడ ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు. సో తర్వాత ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా. కాకపోతే అక్కడికి వెళ్ళే దారంతా అడవి, కొంత ఫారెస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో అక్కడ లోకల్స్ అడిగి తెలుసుకున్నాము. ఎందుకులే నైట్ టైం రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళకుండా రిటర్న్ వచ్చేసినాము. బీదర్ ఫోర్ట్లో కనుక టైం వేస్ట్ చేయకపోయి ఉంటే మంచి వాటర్ ఫాల్స్ కూడా కవర్ అయిపోయాయి. సో ఒక్క దగ్గరికి వెళ్తే 3 ఐటమ్స్ కవర్ చేయొచ్చు. ఐటమ్స్ ఏందిరా, సరే 3 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. బీదర్ ఫోర్ట్ ఒకటి, నరసింహస్వామి టెంపుల్ ఒకటి, అండ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఒకటి. సరిగ్గా ప్లానింగ్ చేసుకున్నాము. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా పోతే మనం మ్యూజియం కూడా మిస్ అయిపోయినాము. సో అది కూడా కవర్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ టైం అట్లా చేయకుండా చూసుకుందాం. అంతే, ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. లైక్ కూడా. బై బాయ్.